హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఇంతకుముందు నేను నెట్ పికింగ్, ఆయిలింగ్ హెయిర్ వీడియోస్ చాలా పెట్టాను. అందులో ఒకటి రెండు మంచిగా ట్రోల్ అయ్యాయి, కానీ మిగతా పెద్దగా ట్రోల్ అవ్వట్లేదు. కానీ నాకు కామెంట్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి. హై పోనీటెల్ వేయండి, ఆయిలింగ్ చేయండి, నెట్ పికింగ్ చేయండి అని చెప్పేసి. అందుకనేసి నేను ఈరోజు మా అమ్మ నాకు చిన్నప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్స్ రిబ్బన్స్తో వేసేదా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. పాపకైతే సండేనే ఖాళీ అవుతుందండి. ఇంకా మండే టు సాటర్డే వరకు స్కూలు బిజీ ఉంటుంది కదా, అందుకే నేను నెట్ పికింగ్ వీడియోస్ ఎక్కువ రిక్వెస్ట్ చేసినా కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట. ఈరోజు అయితే తనకి నార్మల్గా హెయిర్ ఆయిలింగ్ చేసి నెట్ పికింగ్ చేసేసి హెయిర్ స్టైల్ వేస్తున్నాను. సండే వచ్చిందంటే ఇంకా తన వర్క్లు అవి చేసుకొని ఆ టైమే ఎక్కువ అయిపోతుందండి. సండే ఇంకా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుకొని చేసుకొని ఉంటుందన్నమాట. ఖాళీ ఆ రోజు అవుతుంది. అందుకనేసి ఒక సైడ్ నుంచి తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేనైతే నా పని చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మేడపైకి వచ్చేసామండి. మేడపైన కొద్దిగా వెదర్ కూల్గా ఉంది, మంచిగా వీడియో చేసుకోవచ్చు అని చెప్పేసి. మేము కొద్దిగా ఊరికి కొసనున్నట్టు ఉంటుంది, అందుకనేసి కొండలు అవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మేడపైకి వచ్చామంటే. అందుకనేసి మేడపైన ఈరోజు పేలు చూసేసి తలకి ఆయిల్ అప్లై చేసేసి జడ అయితే వేస్తున్నాను. నేను ఈరోజు వేసుకునే జడ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందండి. అలాంటి జడలు కూడా రిబ్బన్స్తో వేసుకోవచ్చా అనేసి మీరు అనుకోవచ్చు. ఒకప్పుడు అయితే ఖచ్చితంగా రిబ్బన్సే వేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పట్లో ఏంటంటే మనకు నచ్చిన హెయిర్ స్టైల్స్ ఇష్టానుసారము అడ్డమైన క్లిప్పులన్నీ తలకు పెట్టేసి వేసుకుంటున్నారు కదా. అందుకనే స్కూల్స్లో ఖచ్చితంగా రిబ్బన్స్తోనే జడలు వేసుకోవాలి అనేసి రూల్ పెట్టారనమాట. మేము స్కూల్ చదివేటప్పుడు రిబ్బన్స్తో జడలు తప్ప ఇంకేం వేసుకునే వాళ్ళం కాదు. పర్టికులర్గా రిబ్బన్స్తో అరటికాయలే వేసుకోవాలని లేదు, ఎలా వేసుకున్నా ఓకే, కానీ రిబ్బన్స్ అయితే తలకి ఉండాలి అలా వేసుకునే వాళ్ళం కాబట్టి ఏమనేవారు కాదనమాట. అందుకే రిబ్బన్స్తోని పైకి కట్టేసే వాళ్ళమి, లేదంటే కిందకి ఫోల్డ్ చేసి రిబ్బన్స్తో వేసేదనమాట మా అమ్మ ఎక్కువ. నాకు బాగా ఇష్టమైన హెయిర్ స్టైల్ అది. అందుకనేసి నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఎక్కువగా అలానే వేసుకునేదాన్ని. మా అమ్మకి చెప్పి మరీ నాకు అలా ఫోల్డ్ చేసే వెయ్యు అనేసి. అందుకే ఈరోజు మా పాపకు కూడా అదే హెయిర్ స్టైల్ వేస్తున్నాను. మీకు హెయిర్ స్టైల్, నెట్ పికింగ్ ఇవే కాకుండా నార్మల్గా హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్, లేకపోతే హెయిర్ కలర్ ఇవన్నీ కూడా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. హెయిర్ బ్రౌన్ కలర్, వైట్ హెయిర్ ఎక్కువగా ఈ మధ్యన వచ్చేస్తుంది అందరికీ, కనుక హెయిర్కి కలర్ ప్యాక్ వేస్తే అది మినిమం 3 months దాకా ఉండేటట్టుగా హెయిర్ ప్యాక్స్ ఇవైతే నేను వీడియోస్ చేస్తాను. అది కూడా మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే చేస్తానండి. నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు నేను కుంకుడుకాయలతోనే తల వాష్ చేసుకునేదాన్నండి. కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పని ఎక్కువైపోయి షాంపూస్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మా పాప హెయిర్ గ్రోత్ చూసేసి మళ్ళీ షాంపూలు ఆపేసి కుంకుడుకాయలే యూజ్ చేసుకుంటున్నాను. కుంకుడుకాయతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసి పౌడర్లో చేసేసి ఉంచుకుంటానన్నమాట. అది యూజ్ చేస్తానన్నమాట హెడ్ బాత్కి. నేను మీకు కావాలి అంటే అది కూడా వీడియో చేసి పెడతాను, మీరు కామెంట్ చేస్తేనేనండి, లేకపోతే లేదు. ఎందుకంటే పెద్దగా వ్యూస్ రావట్లేదు. రాకపోయినప్పుడు చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ ఖచ్చితంగా అది మన హెయిర్కి యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ షాంపూలు పెట్టి మనం తినే ఫుడ్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. వైట్ హెయిర్ కూడా చిన్న వయసులో వచ్చేస్తుందండి. ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ తయారవుతుంది అనమాట, అంత గజిబిజిగా. అందుకనేసే నేను మా పాప కోసం, నా కోసం సపరేట్గా హెడ్ బాత్కి పౌడర్ అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే అది కూడా ఒక వీడియో అయితే తీస్తానన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా పాపకి పెద్దగా పేలు ఈలు తీయలేదండి, కానీ హెయిర్కి ఆయిల్ అయితే రాసేసి కంపల్సరీ మసాజ్ చేస్తాను. అలా మసాజ్ చేయడం వల్ల రూట్స్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అందుకోసమేని ఎంత మనము కుంకుడుకాయ అవి పెట్టినా కూడా హెడ్ మసాజ్ కూడా కంపల్సరీ ఉంటేనే తలకి వెంట్రుకలు అనేవి దృఢంగా ఉంటాయన్నమాట. అందుకనేసి ఇంకా ఈరోజు అయితే తనకి రిబ్బన్స్తోని జడ వేస్తున్నాను. ఈ జడ అయితే ఇంతకు ముందు ఎవరు వేసారో లేదో నాకు తెలియదు, కానీ నా చిన్న టైంలో మా అమ్మ ఎక్కువగా ఇలా వేసేది. పొడవుగా జుట్టు ఉండేది కాబట్టి ఇలా వేస్తే
చాలా ఇష్టంగా హ్యాపీ అనిపించేది. నాకు ఇంత జుట్టు ఉందా అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచోను. ఎందుకంటే ఆడపిల్లలంటే జుట్టే కదండి అందము. పికింగ్ వీడియోస్ చేసిన తర్వాత కామెంట్స్ కూడా వచ్చాయండి, ఎందుకు పాపకు అంత హెయిర్ కట్ చేసేయండి అనేసి. ఇంకా వీధిలో కూడా చాలామంది అంటారు, స్కూల్కి వెళ్తుంది ఇబ్బంది అయిపోతుంది కదా, ఎందుకు అంత హెయిర్ కట్ చేసి అనేసి. కానీ నేను ఏ రోజు హెయిర్ కట్ చేయలేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ, ఉండేదానికి ఎందుకు పాడు చేసుకోవడం అనేసి కట్ చేయలేదు. నేను కూడా నా హెయిర్ కూడా ఎప్పుడు కట్ చేసుకోనండి, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము. సేమ్ మా పాపకు కూడా వచ్చింది కాబట్టి నాకు ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా అది కేర్ఫుల్గా చూసుకోవడం వరకే నా బాధ్యత అనేసి నేనైతే ఈ విధంగా చేస్తాను అంతే. కానీ కట్ చేయడం అంటే ఏ రోజు చేయనండి. పాప హెయిర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో హెయిర్ ఇంత ఉండడం అంటే చాలా లక్. కొందరికి నచ్చదు లాంగ్ హెయిర్, కానీ హెయిర్ ఎక్కువ ఉంటేనే ఆడపిల్లలకి అందం అనేది నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మా వీధిలో చాలామంది నా హెయిర్కి ఫ్యాన్స్, లేడీస్. వాళ్ళు ఎప్పుడు నాకు అంటూ ఉంటారు, నీకు చాలా హెయిర్ కదా అని. ఇంక ఇప్పుడు కొద్దిగా ఫాల్ అయిపోయిందండి, లేదు అంటే ఎంత హెయిర్ లాంగ్గా థిక్గా ఉండేదన్నమాట. ఫైనల్గా మా పాపకి ఆయిల్ అప్లై చేసి లైట్గా మసాజ్ చేసేసి జడలు అయితే వేశాను. చూసారు కదా, రిబ్బన్స్తోని ఇక్కడ ఫోల్డ్ సగం దాకా చేసేసి పువ్వు పెట్టాను అనమాట రిబ్బన్కి. ఈ విధంగా మా అమ్మ ఎక్కువగా వేసేది. నాకు బాగా నచ్చిన జడ ఏది అంటే ఇదేనండి. మా పాపకి హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం అనమాట వేశాను, మీకు వీడియోలో చూపించాలి అనే ఒక దీంతో. ఎందుకంటే రిబ్బన్స్తో ఏ విధంగా వేసుకున్న హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. రబ్బర్లు అలాంటివి పెడితేనే హెయిర్ కట్ అయిపోయి ఫాల్ అయిపోతుంది. ఇలా హెయిర్ స్టైల్ వేసి చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది ఇంకా 10th క్లాస్ అయిపోతే సరే రిబ్బన్స్ పక్కన పెట్టేస్తున్నారు, ఇంకా పిచ్చి పిచ్చి జడలు వేసుకొని హెయిర్ ఫాల్ చేసుకుంటున్నారు. ఎవరికైనా హెయిర్ మంచిగా గ్రోత్గా పెరగాలి అనుకునే వాళ్ళు, రిబ్బన్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈ విధంగా వేసుకున్నారనుకో చూడడానికి బాగుంటుంది, మనకి హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుందండి. అందుకనేసి ఈ వీడియో అయితే చూపించడం జరిగిందనమాట. మాకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హెడ్ పికింగ్ వీడియోస్తో పాటు మేము హెయిర్కి హెడ్ బాత్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తానో, నేను హెయిర్కి ఏ ప్యాక్ పెట్టుకుంటానో ఇవి కూడా వీడియోస్ చేస్తానండి. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ విధంగా నేను ఫాలో అయ్యి వీడియో అయితే ఫస్ట్ చేస్తాను. ఈ హెయిర్ స్టైల్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు మీ పిల్లలకి ఇలా వేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.